హలో స్టూడెంట్స్, ఈ వీడియో చూస్తే అవర్ ఎన్వైర్న్మెంట్ చాప్టర్లో క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఫుడ్ చైన్ నుంచి బయో అక్లిమేషన్ వరకు కంప్లీట్ చాప్టర్ని సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుందాం. ఫస్ట్, ఇంట్రొడక్షన్ టు ఎన్వైర్న్మెంట్. వాట్ ఈస్ ఎన్వైర్న్మెంట్? బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్. సో ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఎన్వైర్న్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న ప్రతిదాని గ్రూప్ని మనం ఎన్వైర్న్మెంట్ అని పిలుస్తాం. ఇది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి బయోటిక్ అండ్ అబయోటిక్. బయోటిక్ అంటే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ని మనం బయోటిక్ అని పిలుస్తాం. అదే అబయోటిక్ అంటే నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్ని. సో ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ని చూద్దాం. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు లివింగ్ థింగ్స్ అంటే ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. అబయోటిక్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ లైక్ వాటర్, ఎయిర్, సాయిల్, టెంపరేచర్, ఇవి అనమాట. సో ఇవి రెండు కలిస్తేనే ఎకోసిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం హ్యాబిటెంట్ అండ్ నైట్ని చూద్దాం. హ్యాబిటెంట్ అంటే ఆర్గనిజం ఉండే ప్లేస్ని మనం హ్యాబిటెంట్ అంటాం. అదే నైట్స్ అంటే ఆ ఆర్గనిజం ఎకోసిస్టంలో పర్ఫామ్ చేసే రోల్. ఎగ్జాంపుల్, ఫ్రాగ్ పాండ్లో ఉంటుంది, అది హ్యాబిటెంట్. ఫ్రాగ్ ఇన్సెక్ట్స్ని తింటుంది, అది నైట్స్ అనమాట. ఇప్పుడు ఫుడ్ చైన్ అంటే ఒక స్ట్రైట్ ఫీడింగ్ రిలేషన్. ప్రొడ్యూసర్ నుండి ఎనర్జీ కన్జ్యూమర్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాస్ని గ్రాస్ హోపర్ తింటుంది, గ్రాస్ హోపర్ని ఫ్రాగ్ తింటుంది, ఫ్రాగ్ని స్నేక్ తింటుంది, స్నేక్ని హాక్ తింటుంది అనమాట. సో ఇది ఒక చైన్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ లెవెల్స్. ఫుడ్ చైన్లో ప్రతి స్టేజ్ని ఒక ట్రాఫిక్ లెవెల్ అని పిలుస్తాం అనమాట. ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఉంటారు, ప్రైమరీ కన్జ్యూమర్స్ నెక్స్ట్, తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్, తర్వాత టెరిషియరీ కన్జ్యూమర్స్, తర్వాత టాప్లో కార్నివర్స్ ఉంటారు అనమాట. ఇలా ఎనర్జీ స్టెప్ బై స్టెప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్, వై ఫుడ్ చైన్స్ ఆర్ షార్ట్. ప్రతి ట్రాఫిక్ లెవెల్లో 90% ఎనర్జీ హీట్గా లాస్ అవుతుంది. ఓన్లీ 10% మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అందుకే ఫుడ్ చైన్స్ అన్నీ చిన్నగా ఉంటాయి. నెక్స్ట్, ఫుడ్ వెబ్. ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ మోర్ స్టేబుల్ దెన్ ఫుడ్ చైన్. నేచర్లో ఫుడ్ చైన్స్ సింగిల్గా ఉండవు, చాలా ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. దానిని ఫుడ్ వెబ్ అని పిలుస్తాం అనమాట. ఫుడ్ వెబ్ ఎకోసిస్టమ్ని స్టేబుల్గా ఉంచుతుంది. ఇప్పుడు ఎకలాజికల్ పిరమిడ్స్ అనేవి ఫీడింగ్ లెవెల్స్ గ్రాఫ్ ఫామ్లో చూపిస్తాయి. ఇవి ఎలా ఉంటాయంటే నెంబర్స్లో, బయోమాస్లో ఎనర్జీని బేస్ చేసుకొని ఇలా 3 టైప్స్గా మనం డివైడ్ చేస్తాం అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పిరమిడ్ ఆఫ్ నెంబర్స్. ప్రతి లెవెల్లో ఒక ఆర్గానిజం అనేది నెంబర్ చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇన్వర్టెడ్ కూడా అవ్వచ్చు. దీన్నే మనం పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అని అంటాం. ఇప్పుడు పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే లివింగ్ మ్యాటర్ టోటల్ వెయిట్ అనమాట. ఫారెస్ట్ ఎకోసిస్టంలో ఇది అప్రైట్ ఉంటుంది. ఎక్వటిక్ ఎకోసిస్టంలో ప్లాంక్టన్ తక్కువ కాబట్టి ఇన్వర్టెడ్లో ఉంటుంది. సో ఇది ఫారెస్ట్లో అయితే అప్రైట్ అంటే పైకి ఉంటుంది, ఎక్వటిక్లో అయితే కిందికి ఉంటుంది అనమాట. ఇప్పుడు పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ పిరమిడ్ ఎప్పుడు అప్రైట్ ఉంటుంది, ఎందుకంటే ఎనర్జీ ప్రతి లెవెల్లో తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు ఎనర్జీ ఫ్లో ఇన్ ఎకోసిస్టమ్. సన్ నుండి ఎనర్జీ ప్లాంట్స్కి వెళ్తుంది, అక్కడ నుండి యానిమల్స్కి వెళ్తుంది, చివరికి హీట్గా లాస్ అయిపోతుంది. ఇప్పుడు మెటీరియల్స్ సాయిల్ నుండి ప్లాంట్స్కి, యానిమల్స్కి, మళ్ళీ డీకంపోజిషన్ నుండి మళ్ళీ సాయిల్కే వెళ్తాయి. దానిని మినరల్ సైక్లింగ్ అని అంటాం అనమాట. అంటే ఫస్ట్ సాయిల్లో ఉన్న మినరల్స్ ప్లాంట్స్కి వెళ్తుంది, యానిమల్స్కి వెళ్తాయి, మళ్ళీ అవి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ చనిపోయినప్పుడు ఏమవుతాయి, మళ్ళీ అవి డీకంపోజ్ అయితే మళ్ళీ అవి తిరిగి సాయిల్కే వస్తాయి. దీన్నే మనం మినరల్ సైక్లింగ్ అని పిలుస్తాం అనమాట. వచ్చేసి హ్యూమన్ యాక్టివిటీస్ ఇంపాక్ట్. హ్యూమన్ బీయింగ్స్ చేసే యాక్టివిటీస్ వల్ల కూడా ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్, పొల్యూషన్, డిఫారెస్టేషన్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఈ 3 అనేవి పెద్ద ప్రాబ్లం అయిపోయాయి. దానివల్ల ఎకోసిస్టమ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, స్టోరీ ఆఫ్ కొలేరు లేక్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. పొల్యూషన్ అండ్ అక్వాకల్చర్ వల్ల వాటర్ అనేది స్ప్రెడ్ తగ్గిపోయింది అనమాట. అంటే స్ట్రింకేజ్ అయిపోయింది బాగా పొల్యూషన్ వల్ల. సో ఇదో ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఎకోసిస్టమ్ని డిస్టర్బ్ చేస్తున్నామని చెప్పడానికి. నెక్స్ట్, యూట్రిఫికేషన్ అంటే ఎక్సెస్ న్యూట్రియన్స్, ఆల్గల్ బ్లూమ్, ఆక్సిజన్ డీక్రీజ్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఎక్సెస్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల అవి వాటర్లో కలిసి ఆల్గల్ అనేది బ్లూమ్ అవుతుంది, అంటే పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ తగ్గిపోయి ఫిషెస్ చనిపోవడానికి ఒక రీజన్ అవుతుంది అనమాట. సో మనం ఎక్సెస్గా ఫర్టిలైజర్స్ అనేది యూజ్ చేయొద్దు. నెక్స్ట్, బయో అక్యుములేషన్ అంటే పొల్యూటెంట్స్ అనేది ఆర్గానిజం బాడీలో అక్యుములేట్ అవ్వడాన్ని బయో అక్యుములేషన్ అని పిలుస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఫుడ్ చైన్లో పొల్యూటెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయి ఫుడ్ చైన్ డిస్టర్బ్ అయిపోతుంది.
నౌ బయోమాగ్నిఫికేషన్. హయ్యర్ ట్రాఫిక్ లెవెల్కి వెళ్తుంటే టాక్సిన్స్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది అనమాట. దాన్నే మనం బయోమాగ్నిఫికేషన్ అని పిలుస్తాం. ఇప్పుడు హెవీ మెటల్ పొల్యూషన్. ఫిష్లో హెవీ మెటల్స్ అక్యుములేట్ అయ్యి హ్యూమన్స్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో మనము ఏదైతే మన ఇండస్ట్రియల్ వేస్ట్ అలాంటివి ఉన్నాయో అవన్నీ మనం వాటర్లోనే వదులుతున్నాము. సో దానివల్ల లెడ్, కాడ్మియము, క్రోమియము ఇవన్నీ వచ్చేసి మెటల్స్ అవి అక్యుములేట్ అయిపోయి దాన్ని ఎవరు కన్జ్యూమ్ చేస్తారు? ఆబ్వియస్గా ఫిషెస్ కన్జ్యూమ్ చేస్తాయి. సో అవి కన్జ్యూమ్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ మనం తింటున్నాం కాబట్టి ఆ మెటల్స్ అనేవి హ్యూమన్స్కి కూడా అక్యుములేట్ అయ్యి కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ రిస్క్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ కంక్లూజన్. సో మన లైఫ్ కోసం ఎన్వైర్న్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, పొల్యూషన్ని తగ్గించాలి. అలా చేస్తే ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అది మన రెస్పాన్సిబిలిటీ. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.